ఖచ్చితంగా ఖచ్చితంగా అగ్రి. ఎందుకంటే ప్రతి థంబ్‌నెయిల్ ఫేకే. ఎన్ని ఛానల్ యూట్యూబ్ కావచ్చు, లేదంటే ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ఇంకా ఏవో చాలా ఉన్నాయిగా. అన్ని ఛానళ్ళు ఏ టు జెడ్ మీడియాకి సంబంధించిన ఏ టు జెడ్ అన్ని ఫేక్ థంబ్‌నెయిల్ పెట్టేసి అప్లోడ్ చేసేస్తున్నాయి 100%. ఒక మాట చెప్తా, పేపర్‌లో హెడ్డింగ్‌లు వేస్తారుగా, హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది. పేపర్లో హెడ్డింగ్లు పైసల కోసం అంట, టీవీల్లో చర్చలు టీఆర్పీల కోసం అంట, సోషల్ మీడియాల సొల్లు లైకుల కోసం అంట. అంత ఫేక్ ఫేక్ ఫేక్. ఎంత ఎదుగుతున్నామని మనం అనుకుంటున్నామో అంతే దిగజారిపోతున్నాం, అంతే దిగజారిపోతున్నాం. ఇది చూడండి, ఫాస్ట్ ట్రైన్ వచ్చిందని, బుల్లెట్ స్పీడ్ ట్రైన్ వచ్చిందని చెప్పేసి సంబరపడుతున్నాం. ఒక్క మిస్టేక్ జరిగితే కొన్ని వేల మంది చనిపోతారు. సో ఎంత లిమిట్గా పరిగెడితే అంత మంచిది, అంత హ్యాపీగా బతుకుతాం. అంటే కానీ వాస్తవానికి డబ్బే జీవితం అనుకొని, డబ్బు మైకంలో డబ్బు 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 అనుకొని కొన్ని విలువల్ని మర్చిపోయి పని చేస్తున్నారు సమాజంలో ఒకరొకరు. దీని గురించి ఏం చెప్తారు? చాలా వరకు అదే జరుగుతుంది. అది ఏంటంటే ఇక సచ్చేటప్పుడే తెలుస్తుంది. దేవుడు ఇక వచ్చేసి ఇంకో గంట ఉండగా రా 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 అని పిలుస్తాడు చూడు, అప్పుడు 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 గుర్తొస్తుంది అనమాట. నేను తప్పు చేస్తున్నాను, నన్ను దేవుడు పిలుతాడని చెప్పి అప్పుడు అయ్యో మన వాళ్ళ నా వాళ్ళందరిని పిలువండి, నా కుటుంబాన్ని పిలువండి, నేను మంచం మీద ఉన్న నేను చేస్తున్నా, దేవుడు వచ్చి నన్ను పిలుచుకోబోతాడు అనగా అప్పుడు గుర్తొచ్చేస్తాయి, పాపాలన్నీ గుర్తొచ్చేసి ఒక్కొక్కటి భయపడతాడు. నేను ఈ తప్పు చేసినా, నేను ఆ తప్పు చేసినా అన్నీ బయట పెట్టుకుంటాడు. మనం ఎన్ని పాపాలు చేస్తామో, నరకం స్వర్గం అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఇక్కడే అనుభవించుకోవాలి. ప్రతి తప్పుకు శిక్ష ఇక్కడ ఖచ్చితంగా పడుతుంది, పడి తీరుతుంది. నువ్వు సచ్చినా కానీ నిన్ను వదిలిపెట్టదు, ఆ కర్మ అనేది సచ్చినా వదిలిపెట్టదు. నువ్వు ఒకవేళ ఆ కర్మ నీకు శిక్ష వేయటం మరిచిపోతే నీ బిడ్డకి, నీ కొడుకు, నీ మనవడికి, ఎవరికో ఒకటి ఖచ్చితంగా వేస్తుంది 100%. దీన్ని మార్చి నాదుడు రాడు, జాతకాలు చేస్తాం, పూజలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం, అది అప్పటి వరకే పోయి క్షణికావేశం అంటాం కదా, ఆవేశంతో కొట్టేస్తాం, తర్వాత సారీ చెప్తాం కదా. అదేలాగో ఈ పూజలు ఏదైనా ప్రతిఫలాలు అప్పటి వరకే ఉంటాయి. నీ కర్మ అనేది ఆల్రెడీ రాసి పెట్టింది. నీవు పూజ చేయించుకుంటున్నావు అంటే నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నీకు ఒక వ్యక్తి ద్వారా పూజ చేయించుకోవాలని ఆల్రెడీ రాసి పెట్టింది. ఈయన వచ్చి పూజ చేస్తే నీకు అక్కడ మంచి జరగలే, చెడు జరగలే, నీకు చెడుని ఆపలే, ఆల్రెడీ రాసి పెట్టి ఉంది. కాబట్టి పలానా పూజారి వచ్చి నీకు పూజ చేస్తాడు అని రాసి పెట్టింది. కాబట్టి ఆయనతో చేయించుకున్నాం, మంచి జరిగింది అనుకో, నలుగురికి చెప్తున్నావు. కానీ ఆ నలుగురిలో ఒక నాశనం అయిపోయాడు, ఎందుకంటే మనకు జరగలే. అందరికి జరగవు, ఎందుకంటే వాడికే బ్యాడ్ రాసి పెట్టిండేమో దేవుడు. సో అందరికి జరగవు, కొన్ని మాత్రం జరుగుతాయి. నమ్మేటోడు నమ్మండి, నమ్మని వాళ్ళు మీ ఇష్టం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే అంటే మూఢనమ్మకాలని చెప్పాలి, ఏమని చెప్పాలని ప్రతిదీ ఏదో ఇందులో పెట్టి చూసినట్టు, భూతత్వంలో పెట్టి చూసినట్టు ప్రతిదీ కూడా మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నిజంగా అంత ఇది అవసరం అంటారా ఇంత ఆధునికంలో ఉండి కూడా? ఉన్నది, దాన్ని కూడా నేను 50% అయితే చెప్పగలను. ఎందుకంటే కొంతమంది అన్నారు కూడా కళలు అనేది తప్పు, కళలు రావు అన్నారు. కళలు రావు అన్నారు, తెల్లారుజామున కళలు వస్తే నిజం కావు అన్నారు. నా వరకైతే ఒక 2-3 జరిగినాయి, ఫ్యూచర్లో కూడా జరగబోతుంది 100%. రాయలసీమ రాష్ట్రం అవుతుంది నేను చెప్తున్నా. నాకు వచ్చి రాష్ట్రం అవుతుంది 100% గ్యారంటీ ఇస్తా. నేను చచ్చేలో పోయి నాకైతే 100% నమ్మకం. నాకు ఒక 3 కళలు వచ్చినాయి, ఆ 3లో 2 అయిపోయినాయి, ఇంకొకటి ఉన్నది, అది రాయలసీమ రాష్ట్రం అవుతుంది ఖచ్చితంగా ఉన్నది. రాయలసీమ రాష్ట్రం అవుతుంది. 3 రాజధానుల కళ ఉన్నది చూసిన జగన్ అన్నది. సో రాయలసీమ రాష్ట్రం అవుతుంది ఆటోమేటిక్గా. ఆల్రెడీ తెలంగాణకు హైదరాబాద్ అయిపోయిందా, ఆంధ్రాకి ఏదో ఒకటి విజయనగరం, విశాఖపట్నం అవుతుందా. సో రాయలసీమకి కర్నూలులో సంథింగ్ ఏదో అది 3 రాజధానుల కళ ఈ విధంగా నెరవేరుతుందని నేను అనుకుంటున్నా. రాయలసీమ రాష్ట్రం అయితే ఖచ్చితంగా అవుతుంది. నాకు వచ్చిన కళ ఇది 8th క్లాస్లో వచ్చింది. 8th క్లాస్లో ఇంకో 2-3 వచ్చిండే. ఒకటి మా ఊర్లో జాతరలు జరుగుతాయి, అది ఇప్పుడు జాతరలు జరుగుతున్నాయి. అప్పుడు దేవుడు లేడు మా ఊర్లో, గుట్ట మీద. అంటే మనకు ఊరు బయట ఒకటి కొండల గుట్ట టైప్ ఉంటుంది, నార్మల్గా ఉండేది. ఆ గుట్ట మీద జాతరలు జరుగుతున్నాయి. నాకు 8th క్లాస్లో కళ వచ్చింది. ఇప్పుడు నిజమైంది అది. ఇప్పుడు మా ఊర్లో దేవుని పెట్టిర్రు, జాతర జరుగుతుంది. నాకు తెలియదు కూడా తెలియదు, 4-5 సంవత్సరాలు అవుతుంది భయ్య. రీసెంట్గా అంటున్నారా మనం ఇలా జాతర జరుగుతుంది. జాతర ఎక్కడంటే మనకు బొడగుంటుంది, గుట్ట మీద దేవుని పెట్టిర్రు, జాతరలు జరుగుతున్నాయి అంటారు. నిజం భయ్య. కానీ నేను ఎంతమంది అడిగినా నేను తీయను అంటున్నాను. మరి అది ఎందుకు ఉంచుతున్నాడో నాకైతే అర్థం కావట్లే. సో ఫ్యూచర్లో నాకు తెలిసి నేను కూడా ఏదైనా జరగబోయి చెప్పగలనేమో అనిపించేస్తుంది. సో ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న, సమాజంలో మంచి డ్రెస్సింగ్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇది నిజమా కాదా? 100% చాలా వరకు. నా లుక్ చూసి కూడా కొంతమంది ఇలా కింది మీద చూస్తారు. వీడు ముసలోడా, కుర్రోడా, హిందువా, ముస్లిమా? అరే ఎందుకు వస్తాయి ఇవి, ఎందుకు వస్తాయి ఇవి అసలు? మీకు డ్రెస్ని చూసి, గడ్డాన్ని చూసి, మీసాలు చూసి, ఇప్పుడు నేను మొత్తం తీసేస్తే నన్ను ఎవరైనా గుర్తుపడతావు? ఇప్పుడు అన్న బొట్టు పెట్టుకున్నంత మాత్రం హిందువా అని ఎందుకు అనుకోవాలా? నేను గడ్డ అది అది మన మీద అలా రుద్దేశారు. నేను గడ్డ మీద కూడా ముస్లిం అని బొట్టు పెట్టుకుంటే హిందూ, అరే మంచి మనిషి కావచ్చు, ఆయన ముస్లిమే కావచ్చు, క్రిస్టియనే కావచ్చు, హిందువే కావచ్చు. ఒక గుడి దగ్గరికి వెళ్ళాడు, భక్తి కలిగింది, దేవుడు అంటే ఇష్టం కలిగింది, ప్రేమ కలిగింది, బొట్టు పెట్టేసుకున్నాడు. అంత మాత్రాన మనం బొట్లు పెట్టుకుని డ్రెస్సును బట్టో మర్యాద చేయడం అనేది తప్పు. ముందు మనిషి, మనలాంటి మనిషి అని చెప్పేసి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.
తర్వాత అతని పద్ధతులు నచ్చకపోతే అతన్ని మార్చే విధంగా ట్రై చేయండి. మంచి పదంలోకి మంచి నడవడికకు ట్రై చేయండి. అప్పటికి అతను మారకపోతే మీరు పక్కకు తప్పుకోండి. ఏదో అంటారు కదా, దుష్టులకు దూరంగా ఉండాలని చెప్పేసి. ఉండకపోతే దుష్టునికి దూరంగా నువ్వే ఉండు, అయిపోయా. తప్పు నీ దగ్గర రాదు కదా. బ్రదర్, ఇందాక మీరు మాట్లాడుతూ నేను వయసున కుర్రోనా హిందువా ముస్లిం అంటారు. చెప్పండి, మీరు క్లారిటీ ఇవ్వండి మీ గురించి. అదే ఏంటి ఇలా అడుగుతున్నారు, నా గడ్డం చూసేసి అన్న నీ పేరేందని అడుగుతున్నారు. అరే నువ్వు పేరెందుకు అడుగుతున్నావు భయ్ అన్న, అంటే గడ్డం పెంచుకున్నావు అంటే ఏంది, అంటే నీ ఉద్దేశం ఏంటి, అంత అడగాల్సిన అవసరం ఏమున్నది. అంటే గడ్డం పెంచేసుకుంటే నేను ముస్లింనే అర్థం, ముస్లిమ్స్ మీసాలు తీసేస్తారు, మరి నేను తీసేయలే కదా. సో అది కూడా ఆలోచించాలి కదా నువ్వు. అంటే మంచి వే ఆఫ్ డ్రెస్సింగ్ని బట్టి, మంచి తీరును బట్టి అన్ని డిసైడ్ చేస్తున్నారు. నీ వచ్చి పీకుతున్నారు రియలా ఒరిజినలా అని చూస్తాను, పరిగెడుతున్నావు కుర్రాడు లెక్క, ఇదో 60 ఏళ్ళ లెక్క 70 ఏళ్ళ లెక్క ఉన్నది, నువ్వు హిందువా ముస్లిమా లేదంటే కుర్రాడు వయసుడువా, ఈ టైప్లో ఈ ఆలోచన మానేయండి. ఒక ముందు మనిషి కనబడ్డాడు, అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. ఒకవేళ మీకు రెస్పెక్ట్ ఇవ్వద్దు అనుకుంటే సరైన పక్కకి వెళ్ళిపోండి పోయి. ఒకవేళ అతడు మీ దగ్గరకు వస్తున్నాడు మాటికి అనుకో, ఉందా మంచి ఉందా మానవత్వం ఉందా ఈ తరానికి? కాస్త కూస్త ఉన్నది, కాస్త అది ఇంకా పెరగాలి. లేదు రాజుల కాలంలో చాలా ఉందన్నారు కదా, అది మళ్ళీ రిపీట్ అవ్వాలి, రాజుల కాలం మళ్ళీ రావాలని నేను అయితే కోరుకుంటున్నాను.